If this is your first video watching, please do subscribe to the channel and share your thoughts in the comments. ఆర్కిటెక్చర్కి అప్లై చేయాలంటే స్టూడెంట్స్ ఫస్ట్ ఫేస్ చేయాల్సింది ఎగ్జామ్స్. ఇండియాలో మోస్ట్ కామన్ ఎగ్జామ్స్ ఇవే: నాటా అండ్ జేఈ మెయిన్స్ పేపర్ 2, మెయిన్గా బీఆర్కి ఎగ్జామ్ అంటారు. ఈ ఎగ్జామ్స్ గురించి చాలామంది డిఫరెంట్ ఐడియాస్తో ప్రిపేర్ అవుతూ ఉంటారు. కానీ ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామ్ స్ట్రక్చర్, టైం, సెక్షన్స్, ఎక్స్పెక్టేషన్స్ క్లియర్గా తీసుకోవాలి. నాటా నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్. నాటా నార్మల్గా 2.5 to 3 hours ఎగ్జామ్. మోస్ట్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇది, విత్ డ్రాయింగ్ సెక్షన్ ఇంక్లూడెడ్. నాటాలో ఎగ్జామ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. పార్ట్ 1 యాప్టిట్యూడ్, ఇది కంప్యూటర్ బేస్డ్. దీంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఆ క్వశ్చన్స్ దేని గురించి? స్పేషియల్ ఎబిలిటీ, అంటే 3D ఆబ్జెక్ట్ని రొటేట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అని విజువలైజేషన్ అనమాట. లాజికల్ రీజనింగ్, విజువల్ ఇంటర్ప్రిటేషన్, బేసిక్ మ్యాథ్ అండ్ జామెట్రీ, అబ్జర్వేషన్ స్కిల్స్. టైం ఫ్యాక్టర్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్స్ ఈజీ అనిపించినా టైంని మేనేజ్ చేయకపోతే మార్క్స్ పోతాయి. పార్ట్ 2 డ్రాయింగ్ టెస్ట్, ఇది మోస్ట్ స్టూడెంట్స్ భయపడే పార్ట్. వీటిలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 1 point పర్స్పెక్టివ్, 2 point పర్స్పెక్టివ్, ఒక కంపోజిషన్ డ్రాయింగ్ ఆర్ సీన్ డ్రాయింగ్, సమ్టైమ్స్ మెమరీ బేస్డ్ కూడా ఉంటాయి. డ్రాయింగ్కి టైం లిమిటెడ్గా ఉంటుంది. సో ఇక్కడ మనం గీసేది ఏదైనా పర్ఫెక్ట్గా ఉండటం కన్నా క్లారిటీ, ప్రపోర్షన్ అండ్ నీట్నెస్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినర్స్ ఏం చూస్తారు? హ్యూమన్ స్కేల్ కరెక్ట్గా ఉందా, పర్స్పెక్టివ్ లాజిక్ కరెక్ట్గానే గీసాడా, స్పేస్ డెప్త్ అనేది అర్థమవుతుందా లేదా, లైన్స్ అనేది క్లియర్గా ఉన్నాయా లేదా. హెవీ షేడింగ్ ఆర్ డెకరేషన్ అవసరం లేదు. ఓవర్ డూ చేస్తే టైం పక్కాగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జేఈ మెయిన్స్ పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఎగ్జామ్ టోటల్ 3 hours. ఈ ఎగ్జామ్లో 3 parts ఉంటాయి. పార్ట్ ఏ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనగానే కంగారు అవ్వకండి, బేసిక్ మ్యాథే ఉంటుంది. స్కూల్ లెవెల్ టాపిక్స్ లైక్ జియోమెట్రీ, ఆల్జీబ్రా, ఇంజనీరింగ్ డెప్త్ ఉంటుందని మాత్రం ఆలోచించకండి. చాలామంది ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ మ్యాథ్స్ని అవాయిడ్ చేస్తారు, కానీ ఈ మ్యాథ్స్ మార్క్స్ అనేది మీ ర్యాంక్కి చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. పార్ట్ బి యాప్టిట్యూడ్ టెస్ట్, సిమిలర్ టు నాటా యాప్టిట్యూడ్. స్పేషియల్ రీజనింగ్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, 3D విజువలైజేషన్, మోస్ట్లీ లాజిక్ థింకింగ్, రీజనింగ్ ఉంటుంది. పార్ట్ సి డ్రాయింగ్ టెస్ట్. నార్మల్గా 2 questions ఉంటాయి. పర్స్పెక్టివ్ డ్రాయింగ్ ఆఫ్ బిల్డ్ స్పేస్, అర్బన్ ఆర్ ఆర్కిటెక్చరల్ కంపోజిషన్. జేఈ డ్రాయింగ్లో క్లారిటీ ఇంపార్టెంట్, ఎక్సెసివ్ డీటెయిలింగ్ అవసరం లేదు. కరెక్ట్ స్కేల్, ప్రపోర్షన్, వీటి లాజిక్ మాత్రం ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ మిస్టేక్ చేస్తారంటే డ్రాయింగ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం, లేదా యాప్టిట్యూడ్ క్వశ్చన్స్లో స్టక్ అయిపోవటం. దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? డ్రాయింగ్కి ఫిక్స్డ్ టైం అనేది మనం డివైడ్ చేసుకోవాలి. యాప్టిట్యూడ్ సెక్షన్లో ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి. మొత్తం ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఉంటుంది మిమ్మల్ని ఓవర్ థింక్ చేసేలాగా, దాన్ని అవాయిడ్ చేయాలి. ఎగ్జామ్ హాల్లో అందరికీ ప్రెజర్ అనేది కామన్, కానీ నెక్స్ట్ థాట్ మార్క్స్ ఎలా వస్తాయి, ర్యాంక్ ఎలా వస్తుంది? బికాస్ ఆర్కిటెక్చర్ అడ్మిషన్స్లో ర్యాంక్ మ్యాటర్స్ దాన్ రియల్ మార్క్స్. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే లీవ్ ఏ కామెంట్ అండ్ గివ్ ఏ లైక్. కన్ఫామ్గా నేను దాని గురించి వీడియో చేస్తాను.